వెల్కమ్ టు మీనేస్తం అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి అటు ఇటు తిరుగుతూ చాలా హ్యాపీగా తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. ప్రేమ్ బాబు గారి కేసు విషయం సాల్వ్ అయిపోయింది కాబట్టి, ప్రేమ్ బాబు బయటికి వచ్చేశారు కాబట్టి ఇక నేను నల్లపూసలు వేసుకోవడం మాత్రమే మిగిలింది అని ఇంకా సేట్జీకి అయితే కాల్ చేస్తుంది. చామంతి అయితే, హలో సేట్జీ, నేను మీకు డబ్బులు బంగారం ఇచ్చి దాన్ని తాడుగా తయారు చేయమని చెప్పాను, చేశారా అని అడుగుతుంది. చేశానమ్మా చామంతి, ఆల్రెడీ రెడీ అయిపోయింది. నిజం చెప్పాలి అంటే నేను వచ్చి ఇవ్వాలి, కానీ నేను వేరే ఊర్లో ఉన్నాను. అందుకే మా మనిషి చేత మీ ఇంటికే నువ్వు చేయించిన తాళిని పంపిస్తున్నాను అని అంటారు. ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. ఇంట్లో అందరూ ఉన్నారు. హాల్లో రమాదేవి, హర్షవర్ధన్ అందరూ ఉన్నారు. ఇప్పుడు అతను వచ్చి ఏం చెప్తే అక్కడ ఏం జరుగుతుందోనని చాలా అంటే చాలా టెన్షన్ పడుతుంది చామంతి. ఏంటి, పంపించేశారా? ఎంతసేపు అయింది పంపించి అని అడుగుతుంది. ఇదిగో ఇంకాసేపట్లో వచ్చేస్తాడమ్మా అనేసరికి అప్పుడే డోర్ నాక్ అయిన సౌండ్ వినపడుతుంది. ఇంకా అలా ఎవరు అని చూసేసరికి ఒక అతనైతే ఇంకా తాళి ఆ మంగళసూత్రాన్ని తీసుకొని లోపలికైతే వస్తారు. ఇంకా చామంతి పరుగు పరుగున అలా హాల్లోకి వెళ్తుంది. రమాదేవి, ఎవరు నువ్వు అని అడుగుతుంది. మేడం, నేను పక్క స్ట్రీట్లో ఉన్న జ్యువెలరీ షాప్ నుండి వస్తున్నాను. ఈ ఇంట్లో ఒకరు మంగళసూత్రాన్ని ఆర్డర్ పెట్టారు, అది డెలివరీ చేయడానికే వచ్చాను మేడం అని అంటారు. ఏంటి, మంగళసూత్రమా? ఈ ఇంట్లో మంగళసూత్రం ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఎవరుంటారు? రోజా, నిషా అని చెప్పి ఇద్దరిని పిలుస్తుంది రమాదేవి. ఇంకా వెంటనే అప్పుడే అక్కడికి చామంతి పరుగు పరుగున వస్తుంది. ప్రేమ్ కూడా అక్కడికి వస్తాడు. ఒక్కసారిగా ఇదేంటి ఇలా జరుగుతుంది, ఇప్పుడేం కవర్ చేయాలి అని ప్రేమ్ కూడా చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే రోజా, నిషా, మీలో ఎవరైనా గోల్డ్ మంగళసూత్రాన్ని ఆర్డర్ చేశారా అని అడుగుతారు. లేదత్తయ్య గారు, నేనేం ఆర్డర్ చేయలేదే అని అంటుంది రోజా. నేను కూడా ఆర్డర్ చేయలేదంటీ అని అంటుంది నిషా. మరి ఎవరు ఆర్డర్ చేశారు? ఈ ఇంట్లో మంగళసూత్రం అవసరమైన వాళ్ళు ఇంకెవరున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది రమాదేవి. మేడం, ఆర్డర్ చేసిన వాళ్ళ పేరు కూడా ఉంది మేడం. వాళ్ళ పేరేంటంటే చా అని చెప్పి చదివేలోపు అమ్మగారు, నేనే ఆర్డర్ చేశానండి అని అంటుంది చంద్రిక. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది చామంతి. ప్రేమ్ అందరి షాక్లో ఉండిపోతారు. నువ్వా, నువ్వెందుకు ఆర్డర్ చేసావు అని అడుగుతుంది రమాదేవి. ఏం లేదమ్మా, నాకు ఎందుకో నా జీతాన్ని నేను కూడబెట్టుకొని కొంచెం డబ్బులు పోగు చేసుకున్నాను. అందుకే ఒక బంగారు తాడు చేయించుకోవాలని అనుకున్నాను. కొత్తది చేయించుకుంటే బాగుంటుందని చేయించుకున్నానమ్మా అని అంటారు. అవునా, అదేదో మాకు చెప్తే నేనే వెళ్ళేదాన్ని కదా అని ఇంకా సారీ, అదేంటి నాకు చెప్తే నేనే వెళ్ళేవాడిని కదా చంద్రిక అని అంటారు హర్షవర్ధన్. హర్ష, చుట్టూ ఎవరైనా ఉన్నారా లేరా అని ఆలోచించుకొని మాట్లాడు. ఒక పని మనిషి తాలి కోసం నువ్వెందుకు వెళ్తావు హర్ష అని అంటారు రమాదేవి. ఇంకా హర్షవర్ధన్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఇదంతా గమనిస్తూ ఉంటుందన్నమాట. అలా రోజా అయితే అప్పుడే కరెక్ట్గా ఇంకా చామంతి హమ్మయ్య ఊపిరి పీల్చుకుంటుంది. సరే, అతనికి ఇచ్చేసేయండి అని చెప్పి ఇంకా అలా ఆ నల్లపూసలు ఆ తాళి అయితే ఆర్డర్ చేసేలా చేసేస్తారు. ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అప్పుడే చామంతి, అత్త అని అంటుంది. చామంతి, ఇది ఆర్డర్ చేసింది నువ్వే కదూ అని అంటారు. అవునత్త అని అంటుంది. నువ్వు ఆ రోజు ప్రేమ్ బాబు చెప్పాడు కదా, తనకి ఫ్యూచర్లో తాళి చేయించుకునే అవసరం ఉంటుందని, అందుకే ఆర్డర్ చేసుకున్నావా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అని అడుగుతారు. ఇంక వెంటనే చామంతి ఏం చెప్పాలో తెలియక తల దించుకుంటుంది. వెంటనే దించిన తలను పైకెత్తుతూ ఉంటాడనమాట ప్రేమ్. ఒక్కసారిగా ఇంక చామంతి ప్రేమ్ని చూసి షాక్ అవుతుంది. ఎందుకు ఎందుకు ఇంకా నిజాన్ని దాచిపెట్టాలనుకుంటున్నావు? దాచిపెట్టి ఏం సాధించాలనుకుంటున్నావు? నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా అని అంటాడు ప్రేమ్. ఇంక వెంటనే, బాబు, మీరే నిజం దాస్తున్నారు బాబు? మీ ఇద్దరిని చూస్తుంటే నాకెందుకో చాలా అనుమానంగా ఉంది. నిజం చెప్పండి, మీరు ఏం దాచిపెడుతున్నారు బాబు అని అనేసరికి ఇంక వెంటనే అలా ప్రేమ్, చందు, చామ్కి నాకు పెళ్ళైపోయింది చందు అని అంటారు. ఒక్కసారిగా చంద్రిక అలా షాక్లో చూస్తూ ఉంటుంది. బాబు, ఏమంటున్నారు మీరు అని అంటుంది. అవును, నేను చెప్పేది నిజం చందు. నేను ఆ రోజు యాడ్ షూట్లో కట్టింది నిజమైన తాళే. ఆ నిజమైన తాళిని
చామంతి ఒప్పుకోలేదేమో అనుకున్నాను, కానీ చామంతి ఆ తాళిని గౌరవించింది, ఒప్పుకుంది, నా కోసం పూజలు చేసింది, వ్రతాలు చేసింది. అలాంటిది చామ్ని నేను భార్యగా, చామ్ నన్ను భర్తగా ఎప్పుడో అంగీకరించేసింది చందు. కానీ ఈ నిజాన్ని ఒప్పుకోవడానికి చామ్కి ఏం అడ్డొస్తుందో నాకు తెలీదు. అందుకే నేను కూడా తనంతట తాను నిజం ఒప్పుకునేలా చేయాలనే ఇన్ని రోజులు ప్రయత్నించాను. కానీ ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత ఖచ్చితంగా అది నిజం అవ్వాలనే కోరుకుంటున్నాను. చామ్, నేను చెప్పింది నిజమే కదా అని అంటారు. వెంటనే చంద్రిక చామంతి దగ్గరికి వెళ్ళి, చామంతి, నిజమా అమ్మా, నిజమా అని అడుగుతారు. అవునత్త అని అంటుంది పాపం చామంతి. ఇంక వెంటనే చామంతిని హక్ చేసుకుంటారు చంద్రిక. సారీ, ఇంక చామంతిని చూస్తూ, చూడమ్మా చామంతి, ప్రేమ్ బాబు నిన్ను ఎంత మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారో అది నాకు తెలుసమ్మా. ఎందుకంటే నిన్ను దక్కించుకోలేనేమోనని, నిన్ను ఎక్కడ కోల్పోతానోనని, నీ ప్రేమ దక్కదు అని ప్రేమ్ బాబు ఎంతో విలువిల్లాడాడు. ఆ విషయాన్ని ఈ కళ్ళతో చూసి చాలాసార్లు బాధపడ్డాను. కానీ ఇప్పుడు మీ ఇద్దరి బంధం పెళ్లి బంధంగా మారింది అని, మీరిద్దరూ ఇంత పవిత్రంగా ఉన్నారని తెలిసాక నాకు చాలా చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉందమ్మా. మీరు మీరు నా నా పిల్లలు లాంటి వాళ్ళమ్మా అని పాపం చంద్రిక అంటుంది. చందు, నేను ఎప్పటికీ నీ కొడుకునే చందు. ఇంకా ఏంటి చూస్తున్నావు? ఇంతకంటే మంచి అవకాశం ఉంటుందా? రా, నా చేత్తో చామ్కి నల్లపూసలు వేస్తూ ఉంటే నువ్వు కూడా వచ్చి చూడాలి కదా చందు అని చెప్పి ఇంకా ముగ్గురు కలిసి అయితే గుడికి వెళ్తారు. ఇంకా అలా గుడికి వెళ్ళగానే ఎంతో హ్యాపీగా పంతులు గారు ఇంకా శర్మ గారు మంత్రాలు చదువుతూ ఉంటే అలా చంద్రిక సమక్షంలో, అంటే చంద్రిక ప్రేమ్ కన్న తల్లి కాబట్టి చంద్రిక సమక్షంలో ప్రేమ్ అయితే అలా ఇంకా చామంతి మెడలో ఆ తాళిని వేస్తాడు. చామంతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని పాపం ఎంతో హ్యాపీగా కళ్ళకద్దుకొని ఇంకా ప్రేమ్ ఆశీర్వాదం అండ్ చంద్రిక ఆశీర్వాదాన్ని తీసుకుంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా నిషా అలా ప్రేమ్ వాళ్ళ ఇంట్లోనే ఉండి ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ప్రేమ్, అలా సరదాగా బయటికి వెళ్దామా అని అంటుంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీతో నేనెందుకు వస్తాను అని అంటాడు ప్రేమ్. అదేంటి ప్రేమ్, వెళ్తే తప్పేముంది అని అంటారు. ఏయ్, మా నాన్న చెప్పారు కాబట్టి ఈ ఇంట్లో నిన్ను ఉండడానికి పర్మిషన్ ఇచ్చాను. అంతేకాని నువ్వు ఇలా ఎక్స్ట్రాగా మాట్లాడావనుకో, నేను కంట్రోల్ లిమిట్ చేస్తాను. అప్పుడు అప్పుడు నేను ఏం మాట్లాడతాను నాకే తెలీదు. మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుండి అని అంటారు. ఇంక వెంటనే అలా నిషా, ప్రేమ్, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు, నిన్ను ఏం చేయాలో నాకు బాగా తెలుసులే అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషా అయితే. ఇంకప్పుడే ప్రేమేమో చామంతి దగ్గరికి వస్తాడు. చామంతి దగ్గరికి వచ్చి, చామ్, అలా బయటికి వెళ్దామా అని అడుగుతారు. బాబు, ఇంట్లో చాలా పనుంది అని అంటారు. ఇంట్లో పని ఎప్పుడు ఉండేదే కచ్చాం, బయటికి వెళ్తే తప్పేముంది? అది కాకుండా ఇప్పుడు మన ఇద్దరం భార్యాభర్తలం కదా, సో మన ఇద్దరం ఫస్ట్ టైం బయటకు వెళ్ళినట్టు ఉంటుంది. రా చామ్, వెళ్దాం, తర్వాత చూసుకుంది ఇలా రా అని చెప్పి ఇంకా అలా చామంతిని తీసుకొని వెళ్తుంటే చిట్టి రోబో ఎదురుపడతాడు. ఏంటి ప్రేమ్, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. ఏం లేదురా చిట్టి, ఊరికే బయటికి వెళ్తున్నాం అని అంటారు. ఓ, ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా ఇంకా ప్రేమ్ చామంతి ఇద్దరు కలిసి హ్యాపీగా బయట వాళ్ళ క్వాలిటీ టైంని అయితే స్పెండ్ చేయడానికి వెళ్తారు. అదే టైంకి కరెక్ట్గా ఇంకా అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా వెళ్తూ ఉంటే బైక్పై గుణ అయితే కనబడతాడు. ఇంకా గుణాన్ని చూస్తూ ఉంటుంది చామంతి. బాబు, ఒకసారి చూసారా ఆ గుణ అని అంటుంది. అవును చామ్, వాడిని చూస్తుంటేనే నా రక్తం మరిగిపోతుంది అని అంటారు. బాబు, వీడా రోజు ల్యాబ్ టెక్నీషియన్ విషయంలో మాట మార్చాడు కదా, ఇదంతా కేవలం ఆ నిషా కోసమే చేశాడు కదా అని అంటారు. అది మాత్రమే కాదు చామ్, నిన్ను చాలాసార్లు చంపాలనుకున్నాడు. చాలాసార్లు మన దగ్గర ఉన్న సాక్ష్యాల్ని వీడు నాశనం చేయాలని కూడా అనుకున్నాడు. అలాంటి వీడిని ఊరికే వదిలిపెట్టకూడదు చామ్ అని అంటారు. ఇంక వెంటనే అలా గుణ టెన్షన్ పడ్డమైతే కనబడుతుందనమాట. ఇదేంటి, గుణ ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నాడు, ఏమై ఉంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, చామ్, వీడిని చూస్తుంటే ఏదో పెద్ద స్కెచ్లోనే ఇరుక్కున్నట్టున్నాడు. మనం వెళ్తే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, వీని ఫాలో అవుదాం పద అని చెప్పి ఇంకా ఇద్దరు కలిసి ప్రేమ్ అండ్ చామంతి ఇద్దరు కలిసి గుణానైతే ఫాలో అవుతారు. ఇంకా గుణ అలా కోపంగా ఒక ప్లేస్కి వెళ్తాడు. వెళ్ళి గన్ తీసుకొని ఇంకా ఒకరిని చంపడానికైతే రెడీ అయిపోతాడు. అతను ఎవరో కాదనమాట, ఈ మినిస్టర్కి గుణ అండ్ నిషా
ఉన్న వీడియో చూపించి 50 లక్షలు డిమాండ్ చేసిన ఒక అజ్ఞాత వ్యక్తి ఉంటాడు, ఒక స్ట్రేంజర్, మనకి ఆ ఫేస్ చూపించరు, అతన్ని పట్టుకుంటాడనమాట గుణ. పట్టుకొని, ఏరా నా దగ్గర పని చేస్తానని వచ్చి, అసిస్టెంట్గా ఉంటానని వచ్చి నన్ను నమ్మించి ఆ వీడియోని తీసుకొని 50 లక్షలకి మినిస్టర్ని బెదిరిస్తావా? నిషా ప్రెగ్నెన్సీకి కారణం నేనే అని అందరికీ తెలియకపోయినా సరే ఇలా నా విషయాన్ని డబ్బుగా క్యాష్ చేసుకుంటావురా? నిన్ను వదిలిపెట్టను, చంపేస్తానరా నిన్ను అని చెప్పి ఇంకా వాడిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఇంకా ఆ మాటలు విన్న చామంతి అండ్ ప్రేమ్ అయితే షాక్లో ఉండిపోతారు. అంటే నిషా ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో కాదు, గుణానా అనే అంత పెద్ద నిజం తెలుసుకునేసరికి ఒక్కసారిగా చామంతి ప్రేమ్ ఇద్దరు షాక్లో ఉండిపోతారు. ఇంకా అదంతా వీడియో రికార్డ్ చేసుకుంటుందన్నమాట చామంతి. బాబు చూసారా బాబు, వీడియో రికార్డ్ చేశాను, ఇక మనం వెళ్ళి అతన్ని కాపాడాలి బాబు అని చెప్పి కరెక్ట్గా అలా గన్తో అతన్ని షూట్ చేయబోతుంటే వెంటనే వాడి చెయ్యి పట్టుకుంటాడు ప్రేమ్. చెయ్యి పట్టుకొని వెనక్కి మెలితిప్పి పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే గుణ అయితే ఇంకా అలా వాడి కట్లు విప్పేస్తుంది, అవతల స్ట్రేంజర్ కట్లు విప్పేస్తుంది అనమాట చామంతి. ఇంకా అలా చామంతి ప్రేమ్ ఇద్దరు అతన్ని కాపాడి గుణానైతే గట్టిగా కొడతాడనమాట ప్రేమ్. ఏరా నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించటం లేదా? ఎంతమంది ప్రాణాలు తీయాలనుకుంటావురా? అది మాత్రమే కాదు, నాకు అన్యాయం చేయాలనుకుంటావురా నువ్వు? నా చామ్ జోలికి వస్తావురా నువ్వు? నన్ను ఇరికించాలనుకుంటావురా నువ్వు అని చెప్పి ఇంకా అలా చాలా గట్టిగా వాడిని కొట్టయితే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడనమాట ప్రేమ్. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి చాలా క్లియర్గా వీడు చేసింది ఎంత పెద్ద తప్పో తెలిసేలా చేసి ఇంకా అలా గుణాని అరెస్ట్ చేస్తారు అటెంప్ట్ మర్డర్ కేసు కింద. సో అటెంప్ట్ మర్డర్ కేసు కింద గుణ అరెస్ట్ అవుతాడు. అండ్ నిషా ప్రెగ్నెన్సీకి గుణానే కారణం అనే ఆ అతిపెద్ద నిజం ఉన్న వీడియోనైతే తీసుకెళ్ళి హర్షవర్ధన్ ముందైతే చూపిస్తారు. హర్షవర్ధన్ ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే అలా వీడియో చూస్తూ ఉండిపోయేసరికి నిషా ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. నిషాకి మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. వీడిలా వాగేశాడు, ఇప్పుడు నేను వీళ్ళ దగ్గర కవర్ చేయడానికి కూడా నాకేం తెలియటం లేదే అని చాలా అంటే చాలా కంగారు పడుతూ ఉంటే ఇంకా మినిస్టర్ని పిలిపిస్తారు. చూడండి, ఈ వీడియో చూడండి, గుణ మీ అమ్మాయి ప్రెగ్నెన్సీకి కారణం, మా ప్రేమ్ బాబు కాదు. అలాంటప్పుడు గుణాకి నిషాకే కదా పెళ్లి చేయాలి అని చెప్పి ఇంకా చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తారనమాట హర్షవర్ధన్ అయితే. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడు మినిస్టర్. ఇంకా నిషా వైపు కోపంగా చూస్తూ, నాకు ఈ విషయం తెలియదు బావగారు, ఇప్పుడు తెలిసింది, ఇక తప్పుతుందా? వాళ్ళిద్దరికే పెళ్లి జరిపిస్తాను అని చెప్పి ఇంకా అలా గుణ నిషాల పెళ్లికి అరేంజ్ చేస్తానని మాటిస్తారు మినిస్టర్. ఇంకా అలా చామంతి అండ్ ప్రేమ్ ఇద్దరు కలిసి నిషా గుణ చేసిన కుట్రలని బయట పెడతారు. బయట పెట్టి ఇంకా అలా వాళ్ళనైతే చాలా గట్టిగా లాక్ చేసేస్తారు. ఇంకా పెళ్ళికి ఒప్పుకునేలా జరుగుతుందనమాట అక్కడ పరిస్థితి అయితే. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. ఇంకా ఎవరైతే కావేరి అండ్ సుందరమూర్తి ఉన్నారో, అంటే రాజావారి మనవరాలు, అసలైన మనవరాలు అని చామంతి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు కదా, సో తననమాట ఆ యువరాణి కావేరి అండ్ సుందరమూర్తి ఇద్దరు ఇంకా ఒక సీక్రెట్ ప్లేస్లో నించొని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఒక పర్సన్ వచ్చి వాళ్ళకి ఒక లెటర్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే అలా ఆ లెటర్ని తీసుకుంటాడనమాట ఆ సుందరమూర్తి. తీసుకొని ఎవ్వరూ చూడకుండా ఆ లెటర్ని తీసుకొని అక్కడి నుండి వచ్చేస్తారు. వచ్చేసేసరికి అప్పుడు లెటర్ ఓపెన్ చేసి చూస్తారు. ఆ లెటర్లో చాలా క్లియర్గా రాసి ఉంటుంది, సుందరమూర్తి, నువ్వు నా మాటని గౌరవించి వేరే చోటికి వెళ్ళిపోయావని నాకు తెలుసు, నేను అర్థం చేసుకున్నాను. కానీ నేను నీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి అనుకుంటున్నాను. అసలైన యువరాణి ఎవరో బయటపడే సమయం వచ్చేసింది. ఇది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజం. అసలైన యువరాణి గారి అమ్మా నాన్నల ఫోటోని డైరెక్ట్గా హర్షవర్ధన్ గారి ఇంటికి నువ్వు పంపించాలి. అది కూడా ఒక అజ్ఞాతవాసిలా పంపించాలి. అప్పుడు మాత్రమే నిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇట్లు చక్రధర్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇంక వెంటనే అయితే ఖచ్చితంగా ఈ ఫోటోని నేను వాళ్ళకి షేర్ చేయాలి. షేర్ చేసి అసలైన యువరాణి ఎవరు,
అందరికీ తెలిసేలా చేయాలి అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయ్యి ఇంకా ఫోటోని చూస్తూ ఉంటే మనకి అప్పుడు అసలైన యువరాణి ఫోటోని చూపిస్తూ ఉంటారు. అండ్ ఆ యువరాణి ఎవరో కాదు, చామంతి. చామంతి ఫోటోని సేమ్ లైక్ మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి లాగా చామంతి ఫోటోని వాళ్ళ అమ్మ కూడా చామంతి లాగే ఉంటారు. సో ఇంకా అలా వాళ్ళని చూసి ఒక్కసారిగా అమ్మ చాముండేశ్వరిదేవి, మీ ఫోటోని యువరాణి చిన్నప్పటి ఫోటోని పంపిస్తున్నాను. దైవం ఎటు ఎటు తిరిగితే అటే తీసుకువెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీకెప్పుడు అన్యాయం జరగకూడదమ్మా అని చెప్పి చాలా మనస్ఫూర్తిగా అనుకుంటూ ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. పోస్ట్లో పంపించేస్తారు. ఇంకా హర్షవర్ధన్ ఇంటికి ఆ ఫోటో అయితే రీచ్ అవుతుంది. ఒక్కసారిగా హర్షవర్ధన్ ఆ ఫోటో చూడగానే షాక్లో ఉండిపోతారు. అంటే చామంతిలాగే ఈవిడ ఉండడం ఏంటి యువరాణి అని తలుచుకొని ఇంకా ఒక్కసారిగా అలా స్టన్ అయి ఫోటో చూస్తూ ఉండిపోతారు. వెంటనే ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.